అంత పెరిగింది. మీరు చెప్పినట్ల ప్రభుత్వాల వల్ల ఇది సాధ్యమైంది. అయితే ఎవరైతే ఈరోజు కాడి పట్టి వ్యవసాయం చేసి పంటలను పండించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారో ఆ రైతుల కష్టాలను పూర్తి స్థాయిలో పట్టించుకుంటే పాలకులు ఇప్పుడు ఉన్నారా? ఆ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి నష్టపరిహారాలు కావచ్చు. అవి పోతే పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, చదువుకుండేకి ఇది లేక ఫీజులు కట్టలేక రోడ్ల మీద హోటళ్లలో. ఇప్పుడు పోతే మనం ఇందిరా పార్కుకి పబ్లిక్ గార్డెన్స్కి వెళ్తే కన్నా మనకు కనిపిస్తారు ఎంతోమంది కూడా పేద విద్యార్థులు. వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ విద్యాభ్యాసం చూపించాలి, వాళ్ళందరినీ ఒక చోటుకి చేర్చాలి, ఉన్నతీకరించాలి, వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయాలి వాళ్ళందరినీ కూడా అనే పాలకులు ఇప్పుడు ఆలోచిస్తున్నారా అన్నది నా ప్రశ్న. ఓకే, పాలకులు రైతులు అన్నారు. చూసాం మధ్యప్రదేశ్లో ఏమైంది, మహారాష్ట్రలో ఏమైంది, ఈ రాష్ట్రంలో ఏమవుతున్నది కళ్ళకు కనపడుతున్నట్టు. మాటలకే పరిమితం అవుతున్నారు కానీ రైతులకు చేయూత రావట్లేదు. మద్దతు ధరలు గణనీయంగా పడిపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉన్నప్పటికీ కూడా చేయట్లేదు. మిర్చి ధర 12,000 నుంచి 3,000కు పడిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. కందులు 7,500 ఉంటే గత సంవత్సరం వరకు, ఈ సంవత్సరం 3,000 4,000కు వస్తే పట్టించుకోలేదు. పత్తి ధరలు పడిపోయినాయి, పసుపు ధరలు పడిపోయినాయి. కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఇది అని చెప్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మేము అంతా చేసినాం అనలేదు, కానీ చేయడానికి సంకల్పించాం. ఒకటి, నీటి సరఫరా విషయంలో ప్రాజెక్టులు తలపెట్టింది. చరిత్రలో ఎప్పుడు లేనంతగా పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం పక్క పెడదాం. కానీ సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ఉచిత విద్యుత్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రోజే చేసాం. తర్వాత కరెంటు బకాయిలు కూడా మాఫీ చేసాం. తర్వాత రైతు రుణాల మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసిన మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ రుణమాఫీ. అంటే దీంతో అంతా అయిపోయిందని లేదు, అవసరమైనప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది అన్నది గుర్తు చేయడానికి మాత్రమే చెప్తున్నాను. మేము అడుగుతున్నది అదే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను, లేకుంటే ఈ సమస్య రాదు కదా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సముచిత రీతిలో రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన మోడీ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? రైతులకు 50% లాభం కలిగే విధంగా మద్దతు ధరలు ఉంటాయన్నాడు. 50% దేవుడరు కానీ గతంలో వచ్చిన రేటు రాకుండా అమాయకంగా ఉన్నారు, హింసిస్తున్నారు, కాల్పులు జరుగుతున్నాయి, రైతుల మీద భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. ఇటువంటి అన్నీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిగ్గా పంచట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ అంటే ఈ ప్రభుత్వం మీద మేము ప్రతిపక్షంలో ఉన్నామని ఆరోపణ చేస్తున్నారని అనుకుంటే నేనేం చేయలేను. కానీ వాస్తవాలను గుర్తించమని ఈ మాట చెప్తున్నాను. ఒక్కటే మాట, మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 375 కోట్లు కేటాయించింది. ఒక్క నయా పైసా ఖర్చు పెట్టలేదే. 15-16లో 400 కోట్లు అలొకేట్ చేశారు. 25 కోట్లు ఏదో చిల్లరగా ఏదో చేశారు. ఈ తర్వాత 16-17, 17-18 కేటాయింపులే లేవు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వ్యవస్థ గతంలో ఉంటే దాన్ని నీరుగార్చి దాని మీద పట్టించుకోకుండా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే రైతులకు ఎలా అయ్యా? ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ పక్కన రైతులు చనిపోతే పరామర్శించలేని పరిస్థితుల్లో ప్రగతి భవన్లో పిలిపించుకున్న వాళ్లతో కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఉంటే రైతులకు మేలు జరుగుతుందా? పిలిపించుకున్న వాళ్ళతో. నేను ఇది బాధతో అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అదే బాధతో అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్తున్నాను. అధికారం కోసం మాట్లాడడం లేదు. అదే అధికారం కోసం అని నేను పాకులాడి చెప్పే మాటలు కాదు. అధికారం కోసం పాకులాడే మాటలు ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు అధికారం మీరు ఆల్రెడీ అనుభవించేశారు. అది మేము అనుభవించడం కాదు, నేను అన్నది మీరు అర్థం చేసుకోలేదు. అధికారం కోసం పాకులాడే మాటలు ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు అంటున్నాను. సమయం పడుతుంది. మేము అడిగింది కూడా అదే సార్. అంటే అందరూ పొన్నాల లక్ష్మయ్య గారి లాగా తయారు కావాలంటే అప్పటి పాలకులు తీసుకున్న చర్యలు కావచ్చు, పెట్టిన పథకాల వల్ల పొన్నాల లక్ష్మయ్య అయిపోయింది, ఎదిగారు. అదే నేను అడిగింది అనమాట. అలా కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని చేసిండొచ్చు, కానీ ఇప్పటి ప్రభుత్వాలు ఆ విధమైన పథకాలు తీసుకొచ్చి పొన్నాల లక్ష్మయ్య గారు అందరికీ చిన్న స్థాయి నుంచి ఎదిగేలా చేస్తున్నారా అని అడిగాను. గండి కొడుతున్నారు, ఆ పథకాలకు గండి కొడుతున్నారు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ రీయింబర్స్మెంట్ ఈరోజు ఏ స్థాయిలో ఉంది?
డబ్బులు ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ బోర్డు పెట్టాయి ఇక్కడ మేము సేవలు చేయమని. అంటే పేదవాడికి అయ్యే అది చేయట్లేదు. వీళ్ళ ప్రాముఖ్యతలో లేదు. ప్రాముఖ్యతలో లేని అంశాలను తీసుకుంటున్నారు. గతంలో మెరుగైన విధానాలు ఆ ప్రజలకు వచ్చే విషయాల మీద పక్క దృష్టి పెట్టిస్తున్నారు. గృహ నిర్మాణం 5 లక్షల మందికి ఇప్పటివరకు బిల్లులు పే చేయలేదు పేదవాళ్ళు. వాళ్ళు ఏదో కట్టుకున్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వు 2 బెడ్రూమ్ అని ఆశ చూపావు. ఎన్ని కడతారయ్యా? ఆయన ఇచ్చిన ప్రణాళిక ఏంటి? 22 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళ దరఖాస్తులు వచ్చినాయి. ఎంత? 1,54,000 కోట్ల రూపాయలు కావాలి. నువ్వు ఇచ్చేది ఏదో బడ్జెట్ కేటాయింపులు 14,000 కోట్లు ఏదో పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు కావాలండి రావడానికి? ఇవన్నీ కడితే 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు. ఎంతమందికి? 10 లక్షల కుటుంబాలకు. పూర్తికాలం వాళ్ళే అధికారంలో ఉంటారని చెప్పింటారు. వాళ్ళు ఏమన్నా అనుకోనండి, నేననేది అది కాదు పాయింట్. 3 ఎకరాల భూమి దళితులకు 10 లక్షల మంది, 30 లక్షల ఎకరాలు. అసలు భూమి ఎక్కడ తీసుకోవాలా? ఈవెన్ 5 లక్షలతోటి సేకరించిన 1,50,000 కోట్లు కావాలి. ఇది సాధ్యమా? మీరు ఇచ్చేది 1000 ఎకరాలు, 200 ఎకరాలు, 400 ఎకరాలు ఇచ్చి ఎన్ని వందల సంవత్సరాలు ఇలా జనానికి ఇస్తామని చెప్తారు? అది కాదు కదా. అంటే ప్రభుత్వాలు అధికారంలో రావడానికి చేసే ఎత్తుగడల్లో కొంత విజయం సాధించారు. ఆ విజయమా శాశ్వతమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు వచ్చే ఎన్నికల్లో. అది ఆ విజయం శాశ్వతమా కాదా అనేది ఎన్నికల్లో తేలుతుంది. వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.